రావాలంటే రెవల్యూషనరీ అలొకేషన్సే ఉండాలి. ఒక్క రంగమైనా సరే ఏ ప్రభుత్వమైనా ఒక ట్రస్ట్ సెక్టర్గా తీసుకొని పనిచేస్తే దేశంలో దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. అది ఈ బడ్జెట్లో లోపించడం, దూరదృష్టి లోపించడం అన్నది నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లనే ఇవాళ మీరు చూసినట్టయితే హైదరాబాద్ మహానగరం అధ్యక్ష, హైదరాబాద్ మహానగరానికి మంచినీటి ప్రాజెక్ట్ కోసం గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్ 2 and 3 అని తీసుకుంటున్నారు అధ్యక్ష. అంతకుముందు మిషన్ భగీరథ అని చెప్పి మనం రాష్ట్రంలో కట్టుకుంటే అధ్యక్ష, అందులో ఒక్క రూపాయి కూడా ప్రైవేట్ భాగస్వామ్యం లేదు అధ్యక్ష, మొత్తం కూడా ప్రభుత్వం డబ్బులే. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఫేజ్ 2-3 ప్రాజెక్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష, 60% ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటుంది, 40% గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది. దీన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో తీసుకుంటున్నారు అధ్యక్ష. దీనికోసం 7,360 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీన్ని 2 ప్యాకేజీలుగా చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ ప్యాకేజీలు ఎవరికి పోతే మనకు తెలుసు అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ధైర్యం లేదు, మళ్ళీ అటు ఇటు పోయి మెగాకే ఇస్తారు. ఒక ఆంధ్రోలకు మన తెలంగాణలోకి కానీ ప్రామిస్ చేసినట్టుగా బీసీలకు 42% కానీ ఇచ్చే ఆస్కారం లేదు అధ్యక్ష. అయితే అది పక్కన పెడితే అధ్యక్ష, ఇంకా ఘోరం ఏంటంటే ఈ ఏదైతే సంస్థ 60% ఇన్వెస్ట్ చేస్తుందో ఆ డబ్బులు ఇది మీరు వినాలి అధ్యక్ష దయచేసి. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభమైన తేదీ ఏదైతే ఉంటుందో, అంటే డేట్ ఆఫ్ కమిషన్ ఏదైతే ఉంటుందో, అప్పటి నుంచి 180 రోజుల తర్వాత 15 రోజుల్లోపు వర్క్ ఏజెన్సీకి మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తారు. అంటే 120 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, అంటే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ మహానగరానికి మంచినీళ్ళు తేవడానికి ప్రభుత్వం 10.33% వడ్డీతో కలిపి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లిస్తుంది అధ్యక్ష. వేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ మిషన్ భగీరథ అధ్యక్ష? మిషన్ భగీరథతో మేము కనెక్ట్ చేయలేదు వాటరు, ఆ ఊర్లు ఇవ్వలేదు, ఈ ఊర్లు ఇవ్వలేదు అన్నారు. ఎక్కడన్నా 1% అన్న ప్రైవేట్ ప్రాపర్టీ తీసుకున్నాం అధ్యక్ష. మమ్మల్ని మొన్న ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం సభలో మాట్లాడుకుంటా కూడా నేను 11%కి వడ్డీలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని తగ్గించి 4% చేస్తున్నారు అధ్యక్ష. మరి ఇదేంది అధ్యక్ష? 10.33%కి 120 నెలలు హైదరాబాద్ తాగునీటి వసతిని ఒక ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇది కంప్లీట్గా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లానే ఇందాక నేను మీకు చెప్పినట్టు సింగరేణిలో ఇచ్చినటువంటి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో అధ్యక్ష, దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, జనరల్గా చాలా సెంటిమెంటల్గా ముఖ్యమంత్రి గారు నిన్న బయట మాట్లాడినారు అధ్యక్ష. మాట్లాడి కారుణ్య నియామకాలు నేను చేసినాను, ఇంతవరకు కేసీఆర్ ఎవరినైనా మిమ్మల్ని పిలిచి మాట్లాడినరా అన్నారు అధ్యక్ష. కేసీఆర్ గారు ఆశా వర్కర్లను, అంగన్వాడీ వర్కర్లను, ఆటో డ్రైవర్లను, కార్మిక రంగంలో అనేక మందిని, సింగరేణి కార్మికుల్ని, హోమ్ గార్డ్స్ని, ఈ రాష్ట్రంలో అనాథ పిల్లలు ఉంటే అధ్యక్ష, అంతకుముందు వాళ్ళు ఎవరో చెప్పుకోలేని పరిస్థితి ఉండే, వాళ్ళను 10వ తరగతి అయితే బయటికి దోసేవాళ్ళు అనాథ శరణాలయాల నుంచి. కానీ వాళ్ళని చిల్డ్రన్ ఆఫ్ స్టేట్ కింద గుర్తించి వాళ్ళు 12th చదివినా, ఇంజనీరింగ్ దాకా చదివినా, ఎక్కడి దాకా చదివినా చదివించి సపరేట్ ఆధార్ కార్డు ఇచ్చి బీసీఏ కింద రిజర్వేషన్లు ఇచ్చి ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంది అధ్యక్ష. మానవత్వంలో కేసీఆర్తో రేవంత్ రెడ్డి గారికి పోటీ అయింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చాలా చెప్పుకునే ప్రయత్నం చేసినారు అధ్యక్ష, కానీ ఇది చాలా అన్యాయం అధ్యక్ష. అట్లానే అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష, ఓవరాల్గా అధ్యక్ష గవర్నమెంట్ బడ్జెట్ అంటే ఫ్లోర్ హౌస్ లీడరు, గవర్నమెంట్ లీడర్ ముఖ్యమంత్రి గారి మీదనే ఫోకస్ ఉంటుంది అధ్యక్ష. వారు అంతకుముందు ఏం చెప్పినారు అధ్యక్ష, కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రజల్ని కలుస్తలేను, నేను రోజు కలుస్తా అని చెప్పారు అధ్యక్ష. December 7, 2003లో వీళ్ళు అధికారంలోకి వస్తే అధ్యక్ష, December 8, 2003 ఒకటే ఒక రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజావానికి పోయినారు అధ్యక్ష. ఇంతవరకు ప్రజావానికి పోలేదు. అసలు అంటే ఏంది అధ్యక్ష, ప్రజల్ని కలవరు. సెక్రటేరియట్కు చుట్టం చూపుగా పోతున్నారు అధ్యక్ష. మమ్మల్ని అనేవాళ్ళు సెక్రటేరియట్కి పోతలేరు కేసీఆర్ గారు. ఇవాళ పరిపాలన ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష? పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని పరిపాలన చేసుకుంటున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష రుణమాఫీ అధ్యక్ష, ఫైనాన్సెస్ చెప్తాను అధ్యక్ష. రుణమాఫీలో ఇదే ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది సార్. రుణమాఫీ అధ్యక్ష 39,000 కోట్లతోని రుణమాఫీ చేస్తామని మొదలు చెప్పినారు అధ్యక్ష. తర్వాత 31,000 కోట్లు అని చెప్పి క్యాబినెట్ మీటింగ్ తర్వాత బయటకు వచ్చి చీఫ్ మినిస్టర్ గారే ప్రెస్లో చెప్పినారు అధ్యక్ష. ఫైనలీ ఈ బడ్జెట్లో ఏం చెప్పారు అధ్యక్ష, 20,616 కోట్లు రుణమాఫీ చేసినాం, ఇక మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో పెట్టమని చెప్పేసినారు అధ్యక్ష. అంటే డైరెక్ట్గా సగం మందికే రుణం మాఫీ చేసినారని బడ్జెట్ ద్వారా ఈ ప్రభుత్వం ఒప్పుకున్నందుకు వారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లనే అధ్యక్ష అప్పుల విషయంలో ఇప్పటివరకు నేను చెప్పినాను అధ్యక్ష, మీకు ఫార్వర్డ్ చేస్తాను. వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు బయటపడ్డాయి. అదేవిధంగా నేషనల్ మీడియాలో మీరు చేసినటువంటి నయవంచన పైసలతో సహా ఇదే బడ్జెట్లో అయిపోయింది అధ్యక్ష, ఇదే బడ్జెట్లో బయటపడింది అధ్యక్ష.
అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో వీరి యొక్క అవినీతిని మిస్మేనేజ్మెంట్ని ఉదాహరణతో సహా నేను చెప్పినాను అధ్యక్ష. సింగరేణిలో వీళ్ళు ఎట్లా దోపిడీ చేస్తున్నారు, ఆ సంస్థను ఎట్లా నిర్వీర్యం చేస్తున్నామో చెప్పినాం అధ్యక్ష. అట్లానే ఈ మెగా కంపెనీకి ఈ నీళ్ళ నమ్ముకునేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, ప్రభుత్వమే 100% డబ్బులు పెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇసుక అధ్యక్ష, ఇంకొక చిన్న, ఇది చాలా మనందరికి అవసరమైన ఇష్యూ అధ్యక్ష, దయచేసి ఇసుక అధ్యక్ష. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వం ఇసుక యార్డులు పెట్టి అమ్ముతుంది అధ్యక్ష. ఎప్పుడు అమ్ముతుంది? వానాకాలంలో అమ్ముతుంది. వానాకాలం కోసం పెడతాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఆల్రెడీ ఫిబ్రవరి, ఇప్పుడే 1800కు ఒక లోడ్ అని చెప్పి ప్రభుత్వం అమ్ముతుందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఎండాకాలంలో బయట గోదావరి నది దగ్గర 1200 రూపాయలకు లోడ్ దొరుకుతుంది అధ్యక్ష. తెచ్చుకుంటారు, టన్ను దొరుకుతుంది. అది ఇక్కడ థ్యాంక్ యూ అన్న కరెక్టింగ్ 1800కు 2000కి ఇక్కడ వీళ్ళు అమ్మడం అన్నది దారుణం అధ్యక్ష. అయితే దీని వెనుక జరుగుతున్నది కూడా ఒకటి ఉంది అధ్యక్ష. ఒక కాంట్రాక్టర్కు మొత్తం రాష్ట్రంలో ఇసుక ఇవ్వాలనేటటువంటి కుట్ర కూడా జరుగుతున్నది. ఆల్రెడీ ఒక 1000 లారీలు తిరుగుతున్నాయి. దీనివల్ల అల్టిమేట్గా ఏం జరుగుతుంది అధ్యక్ష? సామాన్య ప్రజలకు ఇసుక రేటు పెరుగుతుంది అధ్యక్ష. సో అట్లా కాకుండా మంచి పాలసీతో దయచేసి రావాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అట్లానే ఈ అయిపోయింది అధ్యక్ష. ఇట్లా వీళ్ళు ఏదైతే నీతి సూత్రాలు, వర్క్ ఎథిక్స్ మాకు చెప్పినారో అధ్యక్ష, అవేవి కూడా పాటించట్లేదు అన్నటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అధ్యక్ష. ఇక మేమేమన్నా గట్టిగా అడిగినాం అనుకోండి అధ్యక్ష, మా యువకులకు ఇస్తా అన్నది ఏమైంది అంటే, యువ వికాసం పేరుతోని కాంగ్రెస్ కార్యకర్తలకు 6000 కోట్ల రూపాయలు ఇస్తామని మొన్న బహిరంగంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. సంతోషం అధ్యక్ష, మా ప్రజలకు ఇవ్వకున్నా సరే, మీ గెలుపు కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నా సరే మీరు ఇచ్చుకోండి 6000 కోట్లు. యువ వికాసం అంటే కాంగ్రెస్ వాళ్ళే అంటే మేము దాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తాం అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, ఇక చివరిగా 6 గ్యారంటీల పేరుతో అధ్యక్ష, 6 గ్యారంటీల పేరుతోని ఏదైతే ఇది అధ్యక్ష 6 గ్యారంటీలు, ఇందిరమ్మ గారి ఫోటో 6 గ్యారంటీలు. ఈ ఫోటో పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు అధ్యక్ష? ఓటు వేసే రోజు మీరు దీనికి పొద్దున్న లేచి పూజ చేయండి, పసుపు కుంకుమ చల్లండి, ఓటింగ్ బూత్కు వండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అన్నారు అధ్యక్ష. పాపం ప్రజలు చాలా మంది నమ్మి అదే పని చేసినారు అధ్యక్ష. ఇందులో ఒక్కటి తప్ప ఏది ఇంప్లిమెంట్ అయితే లేదు అధ్యక్ష. ఈ మొత్తం 6 గ్యారంటీలను గంగలో కలిపినరు అనేటటువంటి దానికి పెద్ద ప్రూఫ్ అధ్యక్ష ఈ బడ్జెట్. అట్లానే కాంగ్రెస్ మార్క్ కరప్షన్కి, కాంగ్రెస్ మార్క్ కన్నింగ్నెస్కి పర్ఫెక్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్రూఫ్ ఈ బడ్జెట్ అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష, కరప్షన్ కాదు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, మీ కుటుంబం తీసుంటుంది, మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు. ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు, తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు. అలాంటి ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిరో అవి కవిత గారు వెనుకకు తీసుకోవాలని కోరుతా ఉన్నా సార్. మహిళల గురించి గొప్పగా చెప్తా ఉన్నారు. మొదటి 5 సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులే ఇవ్వలేదు. అభయాస్తం కష్టపడి మహిళలు 500 జమ చేసుకున్న 1800 కోట్లు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక అవి మొత్తం వాడుకొని వాళ్ళను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. పావుల వడ్డీ కూడా మీరు ఇవ్వలేదు, ఎగ్గొట్టిపోయారు. ఈరోజు మేము చేస్తూ ఉంటే ఏం చేయడం లేదు, ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇరిగేషన్కు తగ్గించారు అంటున్నారు. నీళ్లు మొత్తం మీరున్నప్పుడే కాలువలై పారుతున్నాయని అన్నారు. ఇంకా ఇరిగేషన్ ఎక్కడ మొత్తం మీరు కట్టినాం, మేము కాలువలలో నీళ్ళు ఇచ్చినాం, ఇప్పుడు కన్నీళ్లు గారుస్తున్నారు అనడం ఎంతవరకు తప్పు, ఎంతవరకు కరెక్టు? మీరు అన్నారు కదా మొత్తం కాలువలలో నీళ్లు మీరు దవ్వుతాయి, కాలువలు దవ్వుతాయి, మేమేమన్నా మూసేసినామా సార్? కాలువలు ఏమన్నా మూసేసినామా? అట్లనే కరప్షన్ అంటున్నారు. కరప్షన్ మీ డిఎన్ఏలో ఉంది, మీ పార్టీలో ఉంది. మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోసుకొని తిన్నారు, మేము కాదు. అదేవిధంగా నోటిఫికేషన్ల గురించి మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎవరు అడ్డుకున్నారు సార్ ఉద్యోగాలు ఇవ్వకుండా? మరి ఇప్పుడు ఎట్లా అవుతున్నాయి? ఇవాళ 59,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తించలేకపోతున్నారు. ఇవాళ కారుణ్య నియామకాలు అంటే చనిపోయిన వాళ్ళ గురించి కనీసం మీరు పట్టించుకోలేదని నిన్న మాట్లాడండి సీఎం గారు. 7-8 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. మేము ఆశలను పిలిచి ఆశా వర్కర్లను ఎట్లా కొట్టిర్రు, ఎట్లా సూదులతో కూర్చుతారన్నారు, ఇవన్నీ ఎట్లా మాట్లాడిరు? కాబట్టి అవును మీరు అన్నీ చేస్తే మరి మిమ్మల్ని అందరూ అక్కడ ఎందుకు కూర్చోబెట్టిర్రు? ఇవాళ 1% తోటే అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లు వచ్చినాయి. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు 63 సీట్లతో వచ్చారు. ఇప్పుడు మేము 65 సీట్లతో ఉన్నాం. ఇంకా మీరు వస్తేనేమో గొప్పగా అధికారంలోకి వచ్చినట్టు, మేము వస్తేనేమో తక్కువతో అధికారంలోకి వచ్చినట్టు ఎట్లయితే సార్? అధికారం అనేది అధికారమే.
సీట్లు ఇచ్చిర్రు. అదే అంటున్న వాళ్ళు ఎంతసేపు మేము గొప్పోళ్ళం. అరే 10 ఏళ్ళల్లో మీరు 10 ఏళ్ళల్లో ఎన్ని ఇళ్ళు ఇచ్చిర్రు? మీరు ఫస్ట్ సారి 10 ఏళ్ళలో వచ్చినప్పుడు 10 ఏళ్ళల్లో అరే మేము ఇయ్యలే. ఉమ్మడి రాష్ట్రంలో అది సరిగా జరగలేదని తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు అద్భుతాలు చేస్తా అన్నారు. మీరు మొదటిసారి ఏం చెప్పిర్రు? ఇల్లు సింగిల్ బెడ్రూమ్లు, చిన్న ఇల్లు ఎక్కడ పడుకుంటారు అది అని చెప్పిర్రు. మీరు వచ్చిన తర్వాత ఇల్లే ఇయ్యలే. మళ్ళీ లాస్ట్కి మొన్న 2023లో ఎలక్షన్ల ముందు ఇచ్చిర్రు 5 లక్షలు 7 లక్షలతో ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఆ ఇల్లులు కూడా 3 లక్షలకు తగ్గించారు. 3 లక్షల ఇల్లులు కూడా 3 అంతస్తులోకి ఇస్తే అందుకనే మిమ్మల్ని ఇళ్లలో పంపించారు. కాబట్టి ఈ రకమైన మేము వచ్చి 1.5 year కూడా అయితలేదు. పదే ఏమైంది? మేము ఫ్రీ బస్ ఇస్తే మీరు ఓర్వలేరైతురి, మేము ఇల్లు ఇస్తే ఓర్వలేరైతురి, మేము ఉద్యోగాలు ఇస్తే ఓర్వరైతురి. పదే ఈ రకమైనటువంటిది. ఇవాళ మరి మీరు ఒక పథకం పెట్టిరు, అన్ని మీరు ఇచ్చిన పథకాలను మేము ఇవాళ రాజీవ్ యువ వికాసం పెడితే ఎందుకు అంత మీకు అక్కసు? ఇవాళ బడ్జెట్ లో అదే ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. అదే విధంగా 100 కోట్లు బడ్జెట్ లో పోయిన బడ్జెట్ లో 2019 బడ్జెట్ లో ఏది నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించి కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. కాబట్టి కరప్షన్ లేదా రాష్ట్రం పరువు మేము తీయలే, వాళ్ళ పార్టీ వాళ్ళు తీసిరు. అందుకనే ప్రజలు అర్థం చేసుకున్నారు, ఆ రకంగా చేసిరు. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం తప్పుడు మాటలతోటి సంకల్ గుద్దుకోవడం మంచిది కాదని చెప్తున్నా. ఉన్న వాస్తవాలు మాట్లాడి అప్పులు కూడా FRBM ప్రకారం 4.5 లక్షలు పైగా తెచ్చిర్రు. మిగతా కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయని మేము స్పష్టంగా చెప్తున్నాం. కార్పొరేషన్ లోన్స్ కూడా తెచ్చిర్రు, అవన్నీ కూడా బయట పెడతాం. అప్పుడు మీరు ఒప్పుకోండి. మరి మీ హయాంలో 7 లక్షల కోట్ల అప్పు అయిందా కాలేదో మేము చూపిస్తాం. సీఎం గారు బరాబర్ చెప్పిండు అప్పులకు అప్పులు వడ్డీలు కడుతున్నామని. అయినా కూడా అదే రకంగా మాట్లాడు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, ఆడోళ్ళ పరువు అసలే తీయలేదు, మేము తీయలేదు సార్. మల్లన్న గారు ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగం పైన బడ్జెట్ అంశం పైన మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన తమరికి సార్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల పైచిలుకు 3 లక్షల ఆ తర్వాత 4,000 ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే మేమేమున్నా సరి చేసేది మీరే కాబట్టి. సో 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ